పిఠాపురంలో ఎన్ఆర్ఐలు వరద బాధితులకు బాసటగా నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూపిన దాతృత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్ఆర్ఐలు సైతం మేమున్నామంటూ ముందుకు వచ్చారు. పిఠాపురం చేబ్రోల్లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం నుంచి భారీ ఎత్తున ఆహార సామాగ్రిని 3 వాహనాల్లో తరలించారు. 20 లక్షల విలువ చేసే 15 టన్నుల ఆహార సామాగ్రిని మంగళగిరి పార్టీ కార్యాలయానికి తరలించారు ఎన్ఆర్ఐ సంఘ సభ్యులు. అమెరికన్ ఎన్ఆర్ఐ అనిశెట్టి స్వామి సంఘం తరపున పంపామన్నారు ఎన్ఆర్ఐ సంఘ సభ్యులు సుబ్బారావు. జనసేన అధినేత 2 తెలుగు రాష్ట్రాల బాధితులకు 6 కోట్ల ఆర్థిక సాయం అందించారన్నారు. అధినేతను స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా బాసటగా నిలిచామన్నారు. పంచాయతీలకి ₹1,00,000 అలానే తెలంగాణకి అలానే ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1,00,000 దానం చేయడం జరిగింది. చాలా మొత్తం మీద 6 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలానే ఈ అన్నిటికీ కూడా ఖర్చు చేశారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మన జనసేన ఎన్ఆర్ఐ టీం ఏదైతే ఉందో ఈరోజు వరద బాధితుల కోసం వరదకి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా అండగా నిలబడాలని ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గం అయిన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి సొంత నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్కి సుమారుగా 1,200 ప్యాకింగ్ చేసిన నిత్యావసర సరుకులు ఇవి ఎందుకు పంపిస్తున్నామంటే అక్కడ మాకు అందిన వార్తల ప్రకారం చాలామంది రైసు ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు. అవన్నీ కూడా కొంచెం ఎక్సెస్ అవుతుంది అనే కారణంగా ఇవి నిత్యావసర సరుకులు కాబట్టి ఒక 10 రోజులు నిలువ ఉన్నా మనకి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐ టీం వీళ్ళందరూ కూడా నిర్ణయించుకొని పార్టీ ఆఫీస్కి పంపించి అక్కడ ఎక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేయమంటారో ఒక 3 వెహికల్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పార్టీ ఆదేశానుసారం ఎక్కడ పంచిపెట్టమంటారో ఎక్కడైతే మనకి ఇబ్బందికరంగా కాలనీలు ఏవైతే ఉన్నాయో అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.